ఖాయమైన పొంగులేటి, ఈటెల చేరిక కొద్దిగా వాయిదా, ఈటెల కాంగ్రెస్లో చేరిక ఖాయమైనట్టున్నారు. ఈటెల కోమటిరెడ్ల షరతులు అసంభవం. బీజేపీపై ఆ ఇద్దరు వదిలిన అస్త్రంతో బీజేపీ ఉక్కిరి బిక్కిరి. కవితను అరెస్ట్ చేసి సీఎంపై ఈడీ దాడులు జరిపితే పార్టీలో ఉంటామన్న ఆ ఇద్దరు అప్పుడే బీజేపీని జనం నమ్ముతారు అంటున్న నేతలు. డిమాండ్లు తీరవు, వాళ్ళు బీజేపీలో ఉండరు. ఈటెల జాప్యంతోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ నలుగురు ఒకే టీంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 3 నెలల నుండి ప్రయత్నాలు మొదలయ్యాయి. శ్రీనివాసరెడ్డి గురించి చర్చలు నడుస్తున్నప్పటికీ శ్రీనివాసరెడ్డి పొంగులేటు ఈటెల రాజేందర్ కోసం వాయిదా వేస్తూ వచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు పోస్టు ఈటెల రాజేందర్కే దక్కుతుందని, అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈటెలను బీజేపీ అధిష్టానం ప్రకటిస్తుందని గత 4-5 నెలలుగా ప్రచారం జరుగుతుంది విదితమే. దీంతో ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరిక ప్రతిపాదనను వాయిదా వేస్తూ బీజేపీ అధిష్టాన నిర్ణయం కోసం ఈటెల బృందం వేచి ఉన్నారు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు మార్పు, ఈటెల రాజేందర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అధిష్టానంలో లుకలుకలు మొదలయ్యాయి. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా బండి సంజయ్కు మద్దతుగా నిలవడం, ఇక బీజేపీలో నుండి రాజేందర్ను సాగనంపడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని బయట ప్రచారం షురూ అయింది. లిక్కర్ కేసులో కవిత అరెస్టుపై తాత్సారం జరగడం, తెలంగాణలో బీజేపీ ప్రతికూల వాతావరణం క్రమంగా పెరగడం, సర్వేలన్నీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పోటీగా తేలడంతో ఇక బీజేపీలో కొనసాగడం కష్టంగా భావించారు. నాయనా పులివచ్చే మాదిరిగా బీజేపీ బెదిరింపులకు దిగడం, ఆ తర్వాత చల్లరడం, చివరగా బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ అనుబంధ సంస్థగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు దాడికి చేపట్టడంతో జనం అనుమానిస్తున్నట్టుగానే కవిత అరెస్టు నిలిచిపోవడం అన్నీ బీజేపీని నిట్ట నిలువున ముంచుతున్నాయి. దీనికి తోడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఈటెల ప్రభావం చూపడం, అక్కడ బీజేపీ ఓటమి, తెలంగాణలోనూ అదే పరిస్థితి, అదే ఫలితాలు వస్తాయన్న ప్రచారం ముమ్మరం కావడంతో ఇక ఈటెల బృందం బీజేపీ నుండి బయటికి రావడానికి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. పొంగులేటి జూపల్లిలు ఈటెల కోసం వేచి చూస్తూనే ఒక అడుగు ముందుకు వేశారు. తాజాగా రాహుల్ గాంధీని కలిసి జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. పొంగులేటి ఈ లేటుకు కారణం ఈటెల రాజేందర్ అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ముందుగా పొంగులేటి తన లేటు కథకు తెరపడనున్నది. ఆ తర్వాత ఈటెల బృందం కాంగ్రెస్ గూటికి వెళ్లడం, తేదీ ఖరారు ఒకటే మిగిలింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఈటెల కోరుతున్న టికెట్లలో తులా ఉమక్క, బొడిగె శోభకలకు టికెట్లు బలంగా అడగవచ్చు. ఒక మంచి వార్త కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రేపు మరో ఇంట్రెస్టింగ్ వార్తతో మళ్ళీ కలుద్దాం. మీ నరేందర్, సీనియర్ జర్నలిస్ట్.